ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దేశాల దాడిని ఖండించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు మంత్రి సీతక్క. ఒక దేశాధినేతను చంపే హక్కు అమెరికాకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు మనం మాట్లాడకపోతే తర్వాత మన కోసం ఎవరు మాట్లాడతారన్నారు. ఇకనైనా కేంద్రం అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించాలని సూచించారు. రవీంద్ర భారతిలో మాజీ ఎమ్మెల్యే మదికాయల ఓంకార్ శత జయంతి వారోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సీతక్క. నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేకపోవడం తెలంగాణకు తీరని లోటు అని చెప్పారు సీతక్క. మహిళా కళాశాలకు చాకలైలమ్మ గారి పేరు కానీ, అదేవిధంగా ఇంకా చాలా మంది పోరాట యోధుల పేర్లు, గద్దరన్న పేరుతోటి అవార్డ్స్ కానీ, ఇవన్నీ ఎందుకంటే తెలంగాణతోటి మరి పోరాట బంధం విడదీయలేనటువంటి, పోరాటాలు లేకుండా త్యాగాలు లేకుండా, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు విప్లవ పార్టీల యొక్క చరిత్ర లేకుండా తెలంగాణ లేదు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క గొప్పతనాన్ని, ఆ యొక్క మూలాలను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు క్రమశిక్షణను, ఆ యొక్క త్యాగాన్ని తెలియజేస్తూనే మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక రవి గారు చెప్పినట్టుగా తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవాళ పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ ఓంకార్ గారి యొక్క స్మృతివనం గురించి కానీ, విగ్రహావిష్కరణ గురించి, ఇక్కడ హైదరాబాద్ విగ్రహం ఏర్పాటు గురించి కానీ, అదే కాకుండా బిఎన్ రెడ్డి గారు వాస్తవానికి మీరు ముందు చెప్పుకుంటే తప్పకుండా పెట్టేవాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇట్లా పోరాట యోధుల పేర్లు చాలా చోట్ల సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఇచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు, ఆయనకు ఉండేటువంటి అవగాహన మేరకు పెట్టుకుంటూ రావడం జరిగింది. కాబట్టి అది బిఎన్ రెడ్డి గారిది కూడా ఖచ్చితంగా గుర్తు చేస్తాం. మేము ఒకసారి టైం తీసుకొని వస్తే ఇవన్నీ, ఎందుకంటే చరిత్రలో నిలబడాల్సినటువంటి చరిత్రకారులు ఓంకార్ లాంటి వాళ్ళు పెద్దలు. కాబట్టి అలాంటి వారి చరిత్ర, అలాంటి వాళ్ళ మహనీయుల జీవితాలు భవిష్యత్ తరాలకు ఆదర్శవంతులు. 10 మంది కోసం జీవిస్తే 10 మంది నిన్ను గుర్తు చేసుకుంటారు, నీ స్ఫూర్తిని తీసుకుంటారు, నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు, నీ దారిలో నీ సిద్ధాంతంలో కొంత నడుస్తారు. తద్వారా క్రమశిక్షణ, దోపిడీ లేని వ్యవస్థను ఇవన్నీ మనం సృష్టించుకోగలుగుతాం అన్నప్పుడు అలా ఆ వ్యవస్థ కోసం పోరాడినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు, వారి యొక్క పుస్తకాలు అనేది సమాజానికి అవసరం. అవి తద్వారా కొంతలో కొంత 1% అయినా అవి చదివి ఇన్స్పైర్ అయ్యి ఆ దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమాజం కోసం పనిచేసినటువంటి మహనీయులు, పోరాడినటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు కానీ, పుస్తకాలు కానీ స్మరించుకోవడం కానీ ఈ సమాజానికి అవసరం.